హే గైస్, దిస్ ఇస్ రిషి. లాస్ట్ వీక్లో క్రేజీ ఏ స్టఫ్ వచ్చింది, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. సో ఇవి ఏ న్యూస్ అయితే కాదు, ఏ టూల్స్ మనం ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సో కొత్తగా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసరికి లూమా ల్యాబ్స్ నుంచి. సో ఇదేంటంటే టెక్స్ట్ టు 3D, అంటే మనం టెక్స్ట్ ఇస్తే దాన్ని 3D మోడల్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మిడ్ జర్నీ ఉంది, టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్గా కన్వర్ట్ అవుతుంది కదా, ఇది 3Dకి కన్వర్ట్ చేస్తుంది, 3D మోడల్గా కన్వర్ట్ చేస్తుంది. సో మీరు ఏమైనా 3D ఫీల్డ్లో ఉంటే, విజువల్ ఎఫెక్ట్స్ ఫీల్డ్లో గేమ్ డెవలపర్స్ ఎవరైనా ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది ఇది ఏ టూల్. ఆల్రెడీ లాస్ట్ టైం ఫేస్బుక్ ఇది ఒకటి తెచ్చింది ఇలాంటిది అనమాట. దీనంత అయితే అది అంత లేదు, ఇదైతే చాలా బాగుంది, రిజల్ట్ చాలా బాగుంది, యూజబుల్గా ఉంది, ఏదైతే యూస్ కేస్ అయితే బాగుంది. సో ఇదైతే మీరు ట్రై చేయండి. lumalabs.ai/g డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ పెట్టేస్తాను. ఏదైనా అడిగితే జనరేట్ క్లిక్ చేస్తే మనకు ఒక 4 ఇస్తుంది అనమాట, 4 వేరియేషన్స్ ఇస్తుంది. దాంట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని హై క్వాలిటీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్లస్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి కొత్తగా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. సెకండ్ వచ్చేసరికి Pika.dot. ఇది కొంతమంది తెలిసి ఉండొచ్చు, కాకపోతే దీంట్లో ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొని వచ్చారు, ఎక్స్పాండ్ క్యాన్వస్ అని. బాగా అర్థం కావాలంటే ఫోటోషాప్లో జనరేటివ్ ఫిల్ అని ఒకటి తీసుకొని వచ్చారు కదా, పోర్ట్రేట్గా ఉన్న ఇమేజెస్ కూడా మనం ల్యాండ్స్కేప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే కాన్సెప్ట్ వీడియోలో, పోర్ట్రేట్గా ఉన్న వీడియోని ల్యాండ్స్కేప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ Pika.dot వెబ్సైట్కి వెళ్ళిపోయి ఆ వీడియోని ఏదైతే అప్లోడ్ చేసేసి ఎక్స్పాండ్ క్యాన్వస్ క్లిక్ చేసి ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ చేసుకోవాలంటే అక్కడ ప్రాంప్ట్లో ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే బాగుంది. థర్డ్ ఏ టూల్ వచ్చేసరికి Keseta.ai. మీకు Suno.ai మీకు తెలుసుంటే, Suno.ai ఏంటంటే మ్యూజిక్ ప్లస్ లిరిక్స్ ఇస్తుంది. అది కూడా మీరు ట్రై చేయరు. కానీ మీరు ఇంకా ట్రై చేయకపోతే Suno.ai వెరీ గుడ్. దీని మీద కూడా రీల్ చేసాం, 2-3 మిలియన్ వ్యూస్ పోయింది. బట్ Keseta ఏంటంటే మ్యూజిక్ వరకే జనరేట్ చేస్తుంది, బట్ ద క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇక్కడ Keseta.ai ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ చేసి పెడుతుంది. నేను ఇండియన్ మ్యూజిక్ అని టైప్ చేశాను. ద క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ సఫిషియంట్. క్రియేటర్స్ వరకు అయితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఫోర్త్ వచ్చేసరికి ఫోటో మేకర్. ఏంటంటే ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తే వేరియేషన్స్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు మన ఫేస్ ఉందా, మన ఫేస్ ఫోటో అప్లోడ్ చేస్తే ఆ ఫేస్ ఫోటోని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనకి ఫేస్ స్వాప్స్ కరెక్ట్గా అర్థం కావాలని ఫేస్ స్వాప్. కాబట్టి నేను ఫస్ట్లో పెడదాం అనుకున్నది, కానీ ఫోర్త్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నాకైతే వర్క్ కాలేదు. పాయింట్ ఏంటంటే ఇట్స్ వర్కింగ్ గుడ్ విత్ అమెరికన్ ఫేసెస్. నేను ట్రై చేశాను మహేష్ బాబు గారితో, 4 ఫొటోస్ అప్లోడ్ చేశాను, అప్ టు 4 ఫొటోస్. ఒక ఇమేజ్తోనే మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళకి. మనకేమో 4 ఫొటోస్ పెట్టినా నాకైతే రాలేదు రిజల్ట్. అందుకనే ఇది ఫస్ట్లో పెడదాం అనుకున్నా, లాస్ట్ వేస్తున్నా. మేబీ ఐఎమ్ యూజింగ్ ఇట్ రాంగ్. సో నేనైతే ఖచ్చితంగా కరెక్ట్గానే ట్రై చేశాను. మీరు ట్రై చేయాలనుకుంటే మీ ఫేస్తో ట్రై చేస్తారంటే కామెంట్స్లో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను ఎవరి లింక్, అక్కడ నుంచి మీరు ట్రై చేయొచ్చు. ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసరికి కోపైలట్. మైక్రోసాఫ్ట్ కోపైలట్ మీకు తెలిసి ఉంటే GPT-4ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అదే ChatGPT వాళ్ళు $20 పర్ మంత్ తీసుకుంటారు అది యూజ్ చేయడానికి. మైక్రోసాఫ్ట్ కోపైలట్లో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వీలుగానే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని వచ్చారు, దట్ ఈస్ $20 పర్ మంత్. ఇండియన్ ప్రైజింగ్లో 2000 పర్ మంత్ ఉంది. ఏంటి బ్రో డిఫరెన్స్ అంటే నార్మల్ కోపైలట్కి కోపైలట్ ప్రోకి ఏంటంటే మైక్రోసాఫ్ట్ డాక్స్లో పవర్ పాయింట్లో కోపైలట్ యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ గుడ్. బట్ ఎనీవేస్ ఇదైతే మైక్రోసాఫ్ట్ నుంచి ఇప్పుడు కోపైలట్ ప్రో తీసుకొని వస్తున్న సబ్స్క్రిప్షన్ బేస్డ్. అండ్ బై ద వే GPT స్టోర్ ట్రై చేశారు, ఓపెన్ అయ్యి వాళ్ళు రీసెంట్గా తీసుకొని వచ్చారు. ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, కానీ నాకు ఎప్పుడు అంత GPT-4 నాకు ఎప్పుడు అంత యూస్ఫుల్ అవ్వలేదు. బట్ దిస్ ఈస్ గుడ్. ఈ ప్లగిన్స్ అండ్ GPT స్టోర్ కలిపి నా టాస్క్స్ని ఆటోమేట్ చేస్తుంది. సో అది గైస్ ఈ వీడియో అయితే ఎలా ఉన్నాయి అప్డేట్స్, మరి కొత్త మీరు ట్రై చేయాలి ఖచ్చితంగా. ఎవ్రీ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మంచి ట్రై చేసేయండి. బై సీ యూ టాటా. అండ్ మర్చిపోయా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మనకి ఎప్పుడో వస్తాయి వీడియోస్, తీసుకొని వస్తే మంచి వీడియోస్ తీసుకొని వస్తాయి కాబట్టి మీకు డిస్టర్బెన్స్ ఏమనిపించవు. సో అది విషయం. అండ్ మనకి క్విక్గా ఏ టూల్స్ మీకు అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మాత్రం మన పేజ్ని ఫాలో అవ్వండి, ఇన్స్టా పేజ్ని రిషికేశ్ OM. సో అదైతే చూడండి. సో వీడియోలో కలుద్దాం. బై.